भारत माता की जोहार, सरदार वल्लभ भाई पटेल की भारत माता की जोहार, सरदार वल्लभ भाई पटेल को जोहार, तेलंगाना स्वतंत्र अमरवीरुలకు जोहार, तेलंगाना स्वतंत्र अमरवीरुలకు भारत माता की भारत माता की भारत माता की सुमधुर भाषिणी सुखदां वरदां मातरं वंदे मातरं वंदे मातरं भारत माता की राष्ट्र अध्यक्षుల వారు सामूहिक जातीय गीतम जनगण मंगल विनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाधा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की కోరుతాం. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 17 సెప్టెంబర్ నాడు జాతీయ జెండా వందనానికి విచ్చేసినటువంటి మన నాయకుడు, అదేవిధంగా కేంద్ర మాత్యులు, మాజీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి శ్రీ జి కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ చంద్రశేఖర్ జీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తమిళనాడు కర్ణాటక ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీ అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ మళ్ళీ నూతనంగా ఏర్పడినటువంటి ఒక పదాధికారుల బృందానికి, మరి సీనియర్ నాయకులు గూడూరు నారాయణ రెడ్డి గారికి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పేరు పేరున అందరికీ కూడా నేను ఈరోజు 17 సెప్టెంబర్ మన తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశంలో ప్రతి సంవత్సరం 15 ఆగస్టు 15 ఆగస్టు నాడు మనం అందరం కూడా స్వాతంత్రం జరుపుకుంటాం, మనం కూడా జరుపుకుంటాం. కానీ మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన స్వాతంత్రం జరుపుకోలేదు. 1948 సెప్టెంబర్ 17 నాడు ఆపరేషన్ పోలో ద్వారా
ఇక్కడ నియంత నిజాం భారతీయ ఒక ఆ రోజు హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈరోజు లొంగినటువంటి ఒక పరిస్థితి మనం చూసినాము. ఈ యొక్క భారతదేశంలో మనకు భాగం కావడానికి కారణం అనేక మంది త్యాగాలు, అనేక మంది ఆ రోజు నిజాం వ్యతిరేకంగా పోరాడి కాసిం రజవి ఏర్పాటు చేసినటువంటి రజాకర్ల ఒక సైన్యంతో పోరాడి బలి అయి ఎంతోమంది అమాయకులని ప్రాణాలు తీసినటువంటి రజాకారులు, మహిళల్ని నగ్నంగా బతుకమ్మలు ఆడించి బైరాన్పల్లి, పర్కాల, గుండ్రాంపల్లి ఇటువంటి అనేకమైన ప్రదేశాలు, నిర్మల్ దగ్గర ఉన్న 1000 ఊర్ల ఇవన్నీ కూడా 1000 ఊర్ల ఏదైతే చెట్టు మనం చూసాం అక్కడ అందరం కూడా చాలామంది పోయాం ఇక్కడి నుంచి మనం. ఇవన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి ఒక చరిత్ర మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది అక్కడ ఏం జరిగిందని చెప్పేసి. కానీ ఈరోజు ఆ రోజు ఉన్నటువంటి ఒక నిజాం నియంత్రక పోరాటాన్ని తెలంగాణ ప్రజలు చేసినట్టు పోరాటాన్ని అంటే హైదరాబాద్ స్టేట్ అప్పట్లో దాన్ని స్మరించి దాన్ని గుర్తు చేసుకొని గత 25 సంవత్సరాల పైగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలతో పోరాడుతూ ఉంది. అధికారికంగా ఈ యొక్క 17 సెప్టెంబర్ జరపండి. ఇది తెలంగాణలో ప్రతి గుండెని కదిలించేటట్టు దినము. ఈరోజు మనందరం కూడా తెలంగాణలో గర్వపడేటట్టు దినము. భారతదేశంలో మనం భాగం కావడానికి కారణం కూడా ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్, లేకపోతే ఇది పాకిస్తాన్ గానో ఇంకేదో స్వతంత్ర దేశానికి మిగిలే ఒక పరిస్థితి ఉండే. మరి అటువంటి ఒక రోజుని, అటువంటి ఒక త్యాగాల్ని మర్చిపోకుండా మనం ఈ ప్రభుత్వం అధికారికంగా చేయాలి. మహారాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ రోజున అధికారికంగా వేరే పేరుతో వారు చేస్తూ ఉన్నారు. మరి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎలక్షన్స్లో మీరు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యాలయంలో చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వ పరంగా అధికారికంగా చేయట్లేదంటే కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసము మజ్లిస్ పార్టీ లాంటి ఒక పార్టీలతో భయపడి ఈరోజు వారు చేయట్లేదని చెప్పేసి స్పష్టంగా కనబడతా ఉంది. కానీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కిషన్ రెడ్డి గారి యొక్క ప్రయత్నంతో ఆ రోజు హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు ఇక్కడ దీన్ని అధికారికంగా మనం జరుపుతాము. దీంట్లో మన సైనిక బలాలు, కేంద్ర బలాలన్నీ కూడా పెరేడ్ చేస్తాము. మన వాళ్ళ జరగకపోతే ఏంది, కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది కాబట్టి కేంద్ర ఒక సంస్థల ద్వారా జరుపుకుంటామని చెప్పేసి గత 3 సంవత్సరాలుగా మనం జరుపుకుంటాను. ముందుగా అమిత్ షా గారు మొట్టమొదటిగా జెండా వందనానికి వారు వచ్చారు. మళ్ళీ ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు మన మధ్యన ఉన్నారు. వారు కూడా కొద్దిసేపులో మళ్ళీ పర్యటన కూడా మనం అందరం ఇక్కడి నుంచి వెళ్తాం అక్కడికి, అక్కడ వారు కూడా జెండా వందనం చేస్తారు. మరి ఈ ప్రయత్నం అంతా కూడా కేవలం భారతీయ జనతా పార్టీ నాయకుల వల్లనే ఈరోజు ఈ యొక్క పరిస్థితి మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా అమిత్ షా గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, నరేంద్ర మోదీ గారికి కూడా ఈ సందర్భంగా నేను వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంత గొప్ప వ్యక్తి ఈరోజు భారతదేశానికి దొరకటము, భారతదేశం వారి నాయకత్వంలో వికసిత్ భారత్గా రేపు ఆ దిశలో మనందరం కూడా పోతున్నాం అంటే కేవలం నరేంద్ర మోదీ గారి కారణమే. ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ దేశాన్ని లూటీ చేశారు, కోట్లాది రూపాయల ఒక స్కాములు చేశారు. కానీ నరేంద్ర మోదీ గారి 11 సంవత్సరాల ఈ పరిపాలనలో అవినీతి పరిరహితమైనటువంటి ఒక పరిపాలన, ఒక్క స్కామ్ కూడా లేకుండా పరిపాలించినటువంటి నరేంద్ర మోదీ గారికి ఆ భగవంతుడు ఆరోగ్యంతో ఇంకా దేశాన్ని, మన సమాజాన్ని, జయాన్ని ఈరోజు సమాజానికి పనిచేయాల్సిందిగా ఆ భగవంతుడు శక్తి ఇవ్వాలని చెప్పేసి కూడా భగవంతుని కోరుతూ, మరి ఈరోజు విశ్వకర్మ దినం కూడా ఉన్నది. మనం విశ్వకర్మ దినం కూడా మనకు శ్రమికులు ఈరోజు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఏతుందో ఆ విశ్వకర్మ ఒక జాతి విశ్వకర్మ కూడా మనం ఈరోజు మనం ఆ తిథిని కూడా మనందరం కూడా పురస్కరించుకొని ఇన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఇంత తెల్లవారుజామున ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు రావడంకు అందరూ కూడా పేరు పేరున నేను నమస్కరిస్తూ, మరి మీడియా మిత్రులు కూడా అందరికీ కూడా నేను మరొకసారి ఈ రోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా కీ జై. తెలంగాణ వరులకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మీడియా మిత్రులకు మరియు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ ముగుస్తుంది. ఇక్కడ నుంచి అందరం కూడా బయలుదేరి పరేడ్ గ్రౌండ్స్కి పోతాం.